విద్యార్థులు ఏకాగ్రతతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని, తల్లిదండ్రుల పట్ల ప్రేమతో మెలగాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అన్నారు. బాసర ఐఐటిని సందర్శించిన ఆయన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఇంజనీరింగ్ విద్యా నైపుణ్యం, భవిష్యత్ అనే అంశంపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్ఖడే, వైస్ ఛాన్సలర్ వెంకటరమణ, డైరెక్టర్ సతీష్ కుమార్, ఏఎస్పీ కిరణ్ ఖారే పూల మొక్కలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎకో పార్క్ ను ప్రారంభించి నూతనంగా నిర్మించిన గెస్ట్ హౌస్ ను సందర్శించారు. అక్కడ ఆవరణలో మొక్కలు నాటారు. ఆ తర్వాత ఆడిటోరియంలో విద్యార్థులతో ముచ్చటించారు. ప్రతి విద్యార్థి కష్టపడి తత్వాన్ని అలవర్చుకోవాలని అన్నారు. లక్ష్యాన్ని చేరే వరకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. విమర్శలు పట్టించుకోకుండా లక్ష్యం దిశగా అడుగేయాలన్నారు. తాను తెలుగు మాధ్యమంలోనే చదువుకుని సివిల్ సర్వీస్ ఉద్యోగం సాధించానని విద్యార్థులలో స్ఫూర్తిని నింపారు. విద్యార్థుల మెదడుకి పని చెప్పేలా ప్రశ్నలు అడుగుతూ సరైన సమాధానం చెప్పిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం బాసర అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. There must be outlet, otherwise it becomes STP. మొత్తం ఫిల్అప్ చేయాలి. దాంతోనే భారత్ స్కూల్ కంపల్సరీ మెనూర్ వేయాలి. ప్లాంటేషన్ చేస్తే సూపర్ ఫాస్ఫేట్ వేయాలి, బ్లీచింగ్ పౌడర్. ఆయన జీవితం ఆయన చేసిన కృషి ప్రశంసనీయం. బిఎస్సీ అగ్రికల్చర్ అయిపోయింది, ఎంఎస్సీ అయిపోయింది, ఉద్యోగం వేరే చేయాలనుకునే బ్యాంక్ ఉద్యోగాలు వచ్చినాయి. నథింగ్ డూయింగ్. హాస్టల్ లేదు, వసతి లేదు, ఏం లేదు. 2 ఏళ్ళ జూనియర్ పిల్లాడు ఉన్నాడు. వాడు బెంచ్ కార్డ్ మీద పడుతున్నాడు, కార్డ్ పక్కన వేసి పడుతున్నాడు. మళ్ళీ మనీ డాక్టర్ నాకు పడకలేదు. మెడికల్ షాప్ ఉంది బస్ స్టాండ్ దగ్గర.